జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, గండికోటను పర్యాటక శాఖ మంత్రి సందర్శన, జిల్లాలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు, ఎయిడ్స్ పై ఇంటర్ విద్యార్థులకు క్విజ్ పోటీలు, రైతులకు అవసరమైన మేర ఎరువుల పంపిణీకి కలెక్టర్ హామీ తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. 64 లక్షల మందికి ఏటా 33,000 కోట్ల విలువైన పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేరుగా ఇంటికి వెళ్లి నిద్రలేపి పింఛన్ అందిస్తున్నామని 2,751 కోట్ల లబ్ధిదారుల చేతికి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జగన్ హయాంలో సాగిన విధ్వంసం, పింఛన్లలో గందరగోళం మొదలు తాజాగా నెల్లూరు పర్యటనలో రెచ్చగొట్టే ప్రసంగాలపై చంద్రబాబు విరుచుకుపడ్డాడు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో జరిగిన పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. లబ్ధిదారులకు గ్రామంలో స్వయంగా పింఛన్లను అందించారు. సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామని ఈ సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు. అనంతరం జమ్మలమడుగు పరిధిలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 2 సంవత్సరాల్లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. గండికోటను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ముందుగా ఆయన కోట ప్రాంగణంలోని కత్తుల కోనేరు, అక్కడి నుంచి జుమ్మా మసీద్, ధాన్యాగారం సందర్శించి పరిశీలించారు. అప్పట్లో రాజులు నిర్మించిన రాతి కట్టడాలను పరిశీలించారు. అలాగే సహజ సిద్ధంగా ఏర్పడిన పెన్నా లోయను తిలకించారు. అక్కడి నుంచి లోయ పక్కన టెంట్లను, గండికోట పరిసర ప్రాంతాలను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోటలో కట్టడాలు మహా అద్భుతంగా ఉన్నాయన్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన పెన్నా లోయ పర్యాటకులను ఆకర్షిస్తోందని అన్నారు. గండికోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసిందన్నారు. కడప జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తూ కడపను ప్రగతి గడపగా మారుస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఆయన పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. సూపర్ 6లో భాగంగా దీపం 2 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 3,82,802 కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోందని తెలిపారు. తల్లికి వందనం జిల్లాలో 2,72,397 మంది తల్లుల ఖాతాల్లో 354 కోట్లు జమ చేశామన్నారు. మెగా డిఎస్సి ద్వారా 252 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతున్నాయన్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. పులివెందుల నుంచి 6,033 ఓట్ల మెజారిటీతో మారెడ్డి లతారెడ్డి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై విజయం సాధించగా, ఒంటిమిట్టలో వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై 6,267 ఓట్ల మెజారిటీతో అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థులను ముఖ్యమంత్రి అభినందించారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. కడప కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రస్తుతం 3,700 టన్నుల యూరియా ఉందని, విడతల వారీగా రైతులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు కింద తొలి విడతలో 50 కిలోలు ఇస్తామన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. సమావేశంలో జేసీ అదితి సింగ్, జిల్లా వ్యవసాయాధికారి చంద్రనాయక్, విజిలెన్స్ ఏఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ సహకారంతో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ నందు ప్రజలలో హెచ్ఐవి, సుఖ వ్యాధులు మరియు మాదక ద్రవ్యాల అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయి క్యాంపెయిన్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. జనాభాలో హెచ్ఐవి మరియు సుఖ వ్యాధుల గురించి పరిజ్ఞానం, అవగాహన పెంపొందించడానికి, సురక్షిత పద్ధతులు పాటించడానికి, హెచ్ఐవి ఉన్నవారి పట్ల వివక్షత తగ్గేందుకు ప్రజల్లో మరియు స్టూడెంట్స్లో అవగాహన కల్పించి తద్వారా ఎక్కువ మంది హెచ్ఐవి పరీక్షలు చేసుకునేందుకు ముందుకు వచ్చేలా వారికి ఆదేశాలు, జిల్లాలో అవగాహన కార్యక్రమాలను కల్పించాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు హెచ్ఐవి పట్ల క్విజ్ పోటీలను నిర్వహించారు. సెప్టెంబర్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పీటీసీ, వైఎస్ఆర్ కడప జిల్లా.